మనందరికీ తెలుసు, సాధారణంగా ఏడాదికి 12 మాసాలు. కానీ 2026లో ప్రారంభం కాబోయే కొత్త సంవత్సరం ఒక అద్భుతమైన ఖగోళ ఆధ్యాత్మిక విశేషాన్ని మోసుకొస్తుంది. అవును, 2026లో ఏకంగా 13 మాసాలు ఉండబోతున్నాయని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ అరుదైన మార్పుకి కారణం అధిక మాసం. మార్చి 19, 2026ని ప్రారంభమయ్యే పరాభావనవ సంవత్సరంలో మనకు అత్యంత ముఖ్యమైన జ్యేష్ఠ మాసానికి ముందే మరో అధిక జ్యేష్టం రాబోతుంది. అంటే 2 జ్యేష్ఠ మాసాలు అన్నమాట. పురాణాల ప్రకారం ఈ అధిక మాసాన్ని అత్యంత పవిత్రమైన పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. దీనికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అధిపతి. అందుకే ఈ మాసం శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. ఇక పండితులు ఏం సూచిస్తున్నారంటే, ఈ అధిక మాసం దైవకృపకు, పుణ్య సముపార్జనకు ఒక అద్భుతమైన అవకాశం. ఈ నెల రోజులు మనం చేసే పూజలు, జపాలు, దాన ధర్మాలు అన్నీ సాధారణ మాసాల్లో చేసే వాటికంటే 1000 రెట్లు ఎక్కువ ఫలాన్ని ఇస్తాయట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పురుషోత్తమ మాసాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శక్తి కొలది సేవ, దానం చేయడం వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయి. ఇక ఈ పరాభావనవ సంవత్సరం ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి గమనిస్తే, జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ పరాభావనవ సంవత్సరంలో పేరుకు తగ్గట్టే ప్రజల మధ్య అవమానాలు, నిందారోపణలు వంటి సంఘటనలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. సమాజంలో ఒకరినొకరు కించపరుచుకోవడం లాంటి వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇక కొందరు సిద్ధాంతుల ప్రకారం ఈ సంవత్సరంలో జన్మించిన వారు ధనాన్ని కూడబెట్టలేకపోవడం, కఠినంగా మాట్లాడడం, మంచి ప్రవర్తన లేకపోవడం వంటి లక్షణాలు కలిగి ఉంటారని అంటున్నారు. పరాభవ తెలుగు సంవత్సరాలలో 40వ సంవత్సరం. ఇది ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి పునరావృతం అవుతుంది. గతంలో ఈ పరాభవనవ సంవత్సరం 1906-7 మధ్య, 1966-67 మధ్య సంవత్సరాలలో వచ్చింది. మళ్ళీ 2026-2027లో రాబోతుంది. అంటే 2026లో మనం ఒకవైపు అత్యంత పవిత్రమైన పురుషోత్తమ మాసం ద్వారా పుణ్యం సంపాదించుకునే అద్భుతమైన అవకాశం, మరోవైపు పరాభావనవ సంవత్సరం ప్రభావం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చూశారు కదా, 2026లో రాబోయే ఈ 13వ మాసాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఏమేమి పూజలు చేయాలి అనే వివరాలను త్వరలోనే మరో వీడియోలో మీకు అందిస్తాం. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై శ్రీరామ్.